అందరికీ జేబీఎం. నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. ఒక చిన్న అనాలిసిస్ చేద్దామండి. ఇప్పుడు ఎన్టీఆర్ గారు ఉన్నారు. ఆయన 2 రంగాల్లో పాతుకుపోయాడు. ఆయన ఒకటి సినీ రంగం, 2 రాజకీయం. మొట్టమొదటి ఆయన సినీ రంగం స్టార్ట్ అయ్యాడు. తర్వాత రాజకీయాల్లో చెరగని ముద్ర వేసాడు ఆయన. అయితే సినీ రంగంలో ఈయనకి దాదాపుగా 11 మంది పిల్లలు అటండి. ఒకసారి అది కూడా చూపిస్తాను రండి. తారక రామారావు గారు బసవ తారక దంపతులకు 11 మంది సంతానం. 11 మందిలో 7 కుమారులు, 4 కుమార్తెలు. జయకృష్ణ, సాయి కృష్ణ, హరికృష్ణ, మోహన్ కృష్ణ, బాలకృష్ణ, రామకృష్ణ, జై శంకర్ కృష్ణ కుమారులు కాగా లోకేశ్వరి, దగ్గుబాటి పురంధరేశ్వరి, నారా భువనేశ్వరి, కంఠమనేని ఉమామహేశ్వరులు కుమార్తెలుగా ఉన్నారు. అంటే దాదాపు ఆయనకి 11 మంది పిల్లలు ఉన్నారు. ఆ 11 మందికి పిల్లలు ఉంటారు. అంటే వీళ్ళందరూ కూడా ఎన్టీఆర్ గారి వారసులే. మరి వీళ్ళందరూ ఎన్టీఆర్ గారు వారసులు అయినప్పుడు ఒకవేళ ఈయన కూడా ఎన్టీఆర్ గారు వారసుడే, జూనియర్ ఎన్టీఆర్ గారు. ఆయన సూపర్ డూపర్ సినిమా తీసాడండి. ఆ సూపర్ డూపర్ హిట్ అయింది. మరి ఆ హిట్ అయిన దగ్గర, ఆ సినిమా థియేటర్ల దగ్గర ఆ 11 మంది ఎన్టీఆర్ గారి సంతానం ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫోటోలు, వాళ్ళ పిల్లల ఫోటోలు మరి అక్కడ వేస్తారా? ఒకవేళ ఏమని నేను డిమాండ్ చేశాను అనుకోండి, ఏమంటే మీరు ఎంత కాదన్నా ఎన్టీఆర్ గారి వారసత్వంతోనే ఇంత సినిమాల్లో ఇంత పాపులారిటీ సంపాదించారు కాబట్టి ఆయన వారసులు ఇంకా ఉన్నారు కదా. మీకొక్కరికే కాదు కదా సొంతం ఎన్టీఆర్ గారు. ఆయన ఇచ్చిన క్రేజ్ మీ ఒక్కడికే సొంతం కాదు కదా. మీరు వేసిన ఫ్లెక్స్ల్లో వాళ్ళందరూ ఫోటోలు కూడా వేయండి అన్నాను అనుకో, ఎలా ఉంటుందండి? ఏమంటారు మీరే? చెప్పండి. సపోజ్కి ఏమంటారు? ఎన్టీఆర్ ఆయన కష్టపడ్డాడు, వారసుడిగా వచ్చినా కూడా ఆయన సొంత టాలెంట్ మీద నిలబడ్డాడు. ఆయన డ్యాన్స్ కానీ, ఆయన యాక్టింగ్ కానీ, ఆయన పెర్ఫార్మెన్స్ కానీ ఆయన నిలబెట్టే ఆయన కష్టంతో నిర్మించుకున్న దీన్ని వేరే వాళ్ళకి ఎలా పంచుతాడు? వేరే వాళ్ళ ఫోటోలు ఎందుకు పెడతారని అడుగుతారా అడగరా చెప్పండి. సేమ్ అలాగే నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే నారా లోకేష్ గారికి ఎంట్రీ పాస్ నందమూరి తారక రామారావు గారి వాళ్ళు దొరుకుండొచ్చు, ఇది రాజకీయాల్లోకి ఎంటర్ అవ్వడానికి. కానీ ఆయన ఎంటర్ అయిన తర్వాత 2 సార్లు ముఖ్యమంత్రిగా గెలిచాడు ఆయన. 2 సార్లు. ఈ రోజున నారా లోకేష్ గారు రోడ్లో నడుస్తూ ఉంటే ప్రజలు నీరాజనాలు పడుతున్నారు. అంటే ఎంట్రీ పాస్ ఈయన వల్ల ఈజీగా దొరికినా వీళ్ళ టాలెంట్ వల్ల 40 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీని కాపాడుకుంటూ వస్తున్నారు. ఇప్పటికి ఇంకా భారతదేశంలోనే అత్యంత ప్రధానమైన పార్టీల్లో 1-2 స్థానాల్లో 1-2-3 స్థానాలు పోని ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని నిలబడేలా చేసిన టాలెంట్ నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి దక్కుతుంది. అప్పుడు ఒకవేళ ఈ పార్టీ ఈయన ద్వారా వచ్చిన వారసత్వమే కాబట్టి మేము కూడా వారసులమే కాబట్టి ఆ పార్టీలో మాకు కూడా భాగం ఉంది, మాకు కూడా పార్టీని ఇవ్వాలి అని అడగటం ఎంత అవివేకం, అజ్ఞానమో. జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమా హిట్ అయిన సినిమా హాల్ దగ్గర ఆయన ఒక్కడిని ఎందుకు వేస్తారు? తారక రామారావు గారి బంధువులు మేము అందరం ఉన్నాం, ఆయన వారసులు మేము అందరం ఉన్నాం, మా ఫోటోలు కూడా వేయాలంటాం కూడా అంతే అవివేకం. ఇది తప్పు అయితే అది కూడా తప్పే. ఎందుకంటే పైగా ఇంకోటి కూడా చెప్తానండి. ఇప్పుడు సినీ ఫీల్డ్ ఉందండి, మంచి క్రేజీ ఇండస్ట్రీ. అది పిచ్చ క్రేజ్ ఉంటుంది. కష్టపడాలి, డాన్స్ చేయడానికో, యాక్ట్ చేయడానికో, లేకపోతే ఆ లొకేషన్కి వెళ్ళడానికి కష్టపడాలి, కాదంటలే. కానీ ఈ ఫీల్డ్లో కష్టపడిన దానికల్లా 100 రెట్లు కష్టం ఉంటుంది. ఇక్కడ అవమానాలు ఉంటాయి. ఇక్కడ భార్య పిల్లల్ని అవమానిస్తారు, తప్పుడు కేసులు పెడతారు, జైలుకి పంపిస్తారు, హత్యా ప్రయత్నాలు చేస్తారు. ఏమంటే అలిపిరిలో చావు దాకా వెళ్ళి వచ్చాడు, బాంబు పెట్టి చంపేయాలనుకున్నారు నారా చంద్రబాబు నాయుడు గారిని. మొన్న జైల్లో పెట్టిన తర్వాత కూడా అక్కడ కూడా చంపేయాలని ప్రయత్నించారు. ఆయన్ని భార్యను అవమానించారు, ఈయన తల్లిని భార్యను అవమానించారు. ఇన్ని అవమానాలు ఇవన్నీ తట్టుకుంటూ కూడా నిలబడగలగాలండి రాజకీయం అంటే అంత ఈజీగా. ఇప్పుడు వీళ్ళు సినిమాల్లో అసలు తోపులేదు సినీ రంగానికి వచ్చేటప్పటికి. కానీ వీళ్ళకి సాధ్యం కాదు, వీళ్ళకని కాదు, అసలు సామాన్యులు ఎవరికి సాధ్యం కాదు చాలామందికి. ఇప్పుడు ఇదే జూనియర్ ఎన్టీఆర్ గారిని వారి తల్లిని కానీ భార్యని కానీ అవమానిస్తే ఆయన తట్టుకుని ఒక 10 రోజులన్నా నిలబడగలుగుతారంటారా రాజకీయాల్లో? అసలు ఒకసారి పరసపోజ్ అడుగుతున్నాను నేను. బాలయ్యబాబు గారిని అదే స్థాయిలో కనుక వీళ్ళని హింసించినంత దారుణంగా బాలయ్యబాబు గారిని కూడా హింసిస్తే ఆయన తట్టుకున్నాడు. ఇప్పుడు ఎందుకంటే రాజకీయంలోనే ఉన్నాడు. ఎవరు ఎన్ని మాటలు మాట్లాడుతున్నా, ఎవరు అవమానిస్తున్నా, ఎవరు హేళన చేస్తున్నా ఈయన కూడా తట్టుకోగలుగుతున్నాడు. కానీ ఈ వీళ్ళిద్దరు స్థాయి అంత తట్టుకోవాలంటే మనకు సాధ్యం కాదేమో అనుకుంటానండి నేను. హరికృష్ణ గారు కూడా సినిమాల్లో ఎన్టీఆర్ గారు వారసత్వం తీసుకుని వచ్చారు, సేమ్ ఎన్టీఆర్ గారిని దింపేస్తారు ఆయన. అంటే ఈయన సినీ వారసత్వం వీళ్ళకి సొంతమైంది, వాళ్ళకి నిలబడగలిగారు, ఆ టాలెంట్ వీళ్ళు నిరూపించుకోగలిగారు. రాజకీయ వారసత్వాన్ని వీళ్ళు నిలబెట్టుకోగలిగారు, ఆ టాలెంట్ వీళ్ళ దగ్గర ఉంది. కాబట్టి ఎవరికి ఇచ్చిన వారసత్వం వాళ్ళకి ఇచ్చాడు, ఎవరి టాలెంట్ వల్ల వాళ్ళు ఆయా రంగాల్లో స్థిరపడ్డారు. కాబట్టి
ఇప్పుడు అందులో ఏళ్ళు వేలెట్టడం, ఇందులో వాళ్ళు వేలెట్టడం అదంతా సబబు కాదనిపిస్తుందండి నాకైతే. ఇది కేవలం నేను ఒక తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా చెప్పట్లే, మహాసేన మీడియా ప్రతినిధిగా మాత్రమే చెప్తున్నాను. ఇది ఒక సామాన్యుడిగా, సామాన్యులైన మేమంతా ఎలా ఆలోచిస్తామో దాన్ని బేస్ చేసుకుని చెప్పడమే. సో వైసీపీ వాళ్ళు ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారిని బాగా రెచ్చగొడుతున్నారు. చెప్తున్నాను నేను, ఆయన కనుక ఒకవేళ కాదు కూడదని కనుక రాజకీయాల్లోకి వస్తే ఆయన మళ్ళీ రాజకీయాల్లోంచి పారిపోయేలాగా నీచాతి నీచమైన మాటలు మాట్లాడేది కూడా అదే వైసీపీ. మళ్ళీ వాళ్ళే తిడతారు.